మోహన్, సో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న కుప్పంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించడం జరిగింది. సో ఎక్కడికక్కడ హామీలను కూడా ఇవ్వడం జరిగింది. సో అంతేకాకుండా కుప్పంలో భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఆయన. అండ్ 4000 పెన్షన్ కూడా ఇస్తాను అని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అసలు ఎన్డీఏ ఎందుకు అధికారంలోకి రావాలి అన్న దానికి సంబంధించి కూడా ప్రజలకు వివరించడం జరిగింది. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ ఈ నెల 30న ఆయన ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. సో మరోవైపు జగన్ కూడా 27వ తారీఖున ప్రజాక్షేత్రంలోకి వెళ్లబోతున్నారు. పూర్తిగా ఈ మంత్ ఎండ్ కల్లా అన్ని ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రజల్లోకి రాబోతున్నాయి. వాళ్ళు మరి మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుంది, ఎట్లాంటి హామీలు ఇస్తారు ఏంటి అనేది కూడా ఒక సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. చూస్తే ఇవాళ రెండో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పంలో ఇంటింటి ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. అంతేకాకుండా హంద్రిని సుజలా స్రవంతిని చంద్రబాబు పరిశీలించనున్నారు. నిన్న కుప్పంలో మొదటి రోజు పర్యటనలో పాల్గొన్న చంద్రబాబు పేదలకు సామాజిక పెన్షన్ మొత్తాన్ని 4000కు పెంచుతానని ప్రకటించారు. ఆ మొత్తాన్ని 1వ తేదీనే ఇంటికి పంపించేలా చేస్తామన్నారు. ఇక బయటి ప్రాంతాలకు వెళ్లిన వారికి 3 నెలల పెన్షన్ ఒకేసారి ఇచ్చేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఇక సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే టీడీపీ, జనసేన, బీజేపీ ఎజెండాగా పేర్కొన్నారు. నిన్న తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన పర్యటించారు. మధ్యాహ్నం మహిళలతో సమావేశం అనంతరం బస్టాండ్ సర్కిల్లో బహిరంగ సభలో ప్రసంగించారు. కుప్పం నుంచే ఎన్నికల శంఖం పూరిస్తున్నట్లు ప్రకటించారు. 175 నియోజకవర్గాల్లోనూ టీడీపీ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలు సంకల్పం తీసుకోవాలన్నారు. కేంద్రంలో ఎన్డీఏ 400 ఎంపీ సీట్లను గెలవాలని, రాష్ట్రంలో 3 పార్టీల కూటమి 160కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలవాలని లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదు అని పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు అని, రాష్ట్ర పరిస్థితి చూసి మోదీ కూడా ముందుకొచ్చారు అని తెలియజేశారు. ఇక రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే తపన తప్ప వేరే ఆలోచన లేదని, తమను ఆశీర్వదించి తమతో నడవాలి అని, టీడీపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలి అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎన్డీఏ ఎందుకు అధికారంలోకి రావాలంటే రాజధాని కట్టుకోవాలి, పెట్టుబడులు తెచ్చుకోవాలి, పోలవరం పూర్తి చేయాలి, రైతులకు సబ్సిడీలు ఇవ్వాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగులకు పెన్షనర్లకు 1వ తారీఖున జీతం ఇవ్వాలి, మాకు అధికారం ఇస్తే సహజ వనరుల దోపిడీ ఉండదు, ధరల బాధలు ఉండదు, కక్షపూరిత రాజకీయాలుండవు, కూటమికి ఓటేస్తే ముస్లింలకు రక్షణ ఉండదని కొందరు రెచ్చగొడుతున్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లను కాపాడింది టీడీపీనే. ఇక వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడాం, ఉర్దూను 2వ భాషగా చేశాం, ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. విశాఖకు ఇటీవల 25,000 కిలోల డ్రగ్స్ విదేశాల నుంచి వచ్చాయి. కిల్లీ కొట్టులో కూడా డ్రగ్స్, గంజాయి అందుబాటులో ఉన్నాయి. డ్రగ్స్ ను ఇలాగే నిర్లక్ష్యంగా వదిలేస్తే జీవితాలు నాశనం అవుతాయి. వైసీపీ డ్రగ్స్, గంజాయిని ప్రోత్సహిస్తోంది. ఇవి వాడిన వారికి తల్లికి చెల్లికి తేడా తెలియదు. నేను గతంలోనే డ్రగ్స్, గంజాయి గురించి మాట్లాడితే డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు. ఎవరూ వైసీపీకి ఓట్లు వేయొద్దు, ఎన్డీఏ మిత్రపక్షాల అభ్యర్థులకే ఓటేయండి అన్నారు చంద్రబాబు. ఇక కడప జిల్లా ఒంటిమిట్టలో ఓ సాధారణ పద్మశాలి కుటుంబానికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తికి 3 ఎకరాల భూమి ఉంది. పిల్లల చదువుల కోసం చేసిన అప్పును భూమి అమ్మేసి తీరుద్దామనుకున్నారు. వైసీపీ దుర్మార్గపు నాయకులు ఆన్లైన్లో రికార్డులు మార్చేశారు. కార్యాలయాల చుట్టూ ఆ వ్యక్తి ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేక చివరికి రైలు కింద పడి చనిపోయాడు. ఆ విషయం తెలుసుకున్న అతడి భార్య, కుమార్తె కూడా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దుర్మార్గపు ప్రభుత్వం తీరుతో నిండు కుటుంబం బలైపోయింది. నాకు చాలా బాధేసింది. సుబ్బారావుకు ఉన్న మరో కుమార్తెతో మాట్లాడాను. టీడీపీ వచ్చాక ఆ భూమి ఇప్పిస్తానని హామీ ఇచ్చాను. ప్రస్తుతం ఆ అమ్మాయి చదువుకునేందుకు 5 లక్షలు ఇస్తానని చెప్పానన్నారు చంద్రబాబు నాయుడు.